90% ఆఫ్ ద ఇండియన్ ఈ-కామర్స్ బిజినెసెస్ ఒకవేళ లాస్ మేక్ చేస్తున్నాయంటే దానికి మెయిన్ రీజన్ రెండే రెండు. ఒకటి రిటర్న్స్, ఇంకొకటి సిఓడి. ఒక రీసెర్చ్ ప్రకారం ఇండియాలో యావరేజ్గా 20-30% సిఓడి ఆర్డర్స్ ఆర్టీఓగా ఎండప్ అవుతున్నాయి. అంటే యావరేజ్గా 100 ఆర్డర్స్ మీరు షిప్ చేస్తే అందులో 20-30 ఆర్డర్స్ మీకు రెవెన్యూ జనరేట్ చేయకుండా లాస్ మేక్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 500 రూపీస్ వర్త్ కుర్తీస్ ఒక 100 షిప్ చేశారు అనుకున్నాం. అందులో 20-30 యావరేజ్ చేసుకుంటే ఒక 25 కుర్తీస్ మీకు రిటర్న్ బ్యాక్ అనేవి అవుతాయి. ఇక్కడ ఆర్టీఓ అంటే జస్ట్ మీ ప్రోడక్ట్ మీ చేతికి రావడం కాదు, ఇక్కడ షిప్పింగ్ కాస్ట్లు, రిటర్న్ షిప్పింగ్ కాస్ట్లు, ప్యాకేజింగ్ కాస్ట్లు, లేబులింగ్ కాస్ట్లు, మెయింటెనెన్స్ కాస్ట్లు ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వడం వల్ల మీకు వచ్చే రెవెన్యూ కాకుండా ఈ ప్రోడక్ట్స్ అనేది మీకు లాసెస్ తీసుకొస్తున్నాయి. సో ఇలాంటి రిటర్న్స్ని కంట్రోల్ చేయాలంటే ఎలా? ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి NDR, నాన్ డెలివరీ రిపోర్ట్. మన తరఫున షిప్పింగ్ కంపెనీస్ వాళ్ళు మన ప్రోడక్ట్ అనేది డెలివర్ చేస్తారు. డెలివర్ చేసే టైంలో అక్కడ ఎవరు లేకపోతే ఆ ప్రోడక్ట్ ని రిటర్న్ బ్యాక్ పంపిస్తారు. సో ఆ షిప్పింగ్ కంపెనీ వాళ్ళు మనకు ఆ NDR రిపోర్ట్ పంపించగానే దాన్ని చూసి మనం ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతే మన తరఫున ఇంకొక అటెంప్ట్ అనేది చేస్తారు. అంటే సెకండ్ టైం మీ ప్రోడక్ట్ని డెలివర్ చేయడానికి ట్రై చేయడం. దానివల్ల 20-30 ఆర్డర్స్ అనేవి సక్సెస్ఫుల్గా డెలివర్ అవుతాయి. సెకండ్ వన్ వచ్చేసరికి మాన్యువల్ ప్రీపెయిడ్ ఆర్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ మన వెబ్సైట్లో సిఓడి ఆర్డర్ ప్లేస్ చేశాడు అనుకుందాం. వాళ్ళ డీటెయిల్స్ ఆల్రెడీ మనకు వచ్చి ఉంటాయి కాబట్టి వాళ్ళకి మాన్యువల్గా కాల్ చేసి, లేకుంటే ఐవీఆర్ కాల్ చేసి, లేకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసి, అరే బాబు నువ్వు ఒక 500 రూపీస్ వర్త్ ఆర్డర్ చేసావు, నువ్వు ఇప్పుడే దాన్ని ప్రీపే చేసి 450 రూపీస్కే ఇస్తాము, అదే 400 రూపీస్కే ఇస్తాము, లేకుంటే షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీగా నువ్వు బేర్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఆఫర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కూడా ప్రీపెయిడ్ ఆర్డర్స్ పెరిగే ఛాన్సెస్ కంపారిటివ్లీ బెటర్గా ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసరికి పార్షల్ ప్రీపే. రీసెంట్గా ఈ సిస్టమ్ కూడా చాలా హెవీగా యూస్ చేస్తున్నారు ఈ-కామ్ బిజినెస్లో. సో ఇదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒకరు ఒక 1000 రూపీస్ వర్త్ ఆర్డర్ పెట్టారు అనుకుందాం. 1000 రూపీస్ అనేది చిన్న అమౌంట్ కాదు, అలాగని కస్టమర్ నమ్మాలని గ్యారంటీ కూడా లేదు. సో అలాంటి టైమ్స్లో ఈ పార్షల్ ప్రీపే అనేది సీన్లోకి వస్తుంది. ఇదేం చేస్తుందంటే, యావరేజ్గా ఆర్డర్ వాల్యూ మీద ఒక 20%, 30% లేకుంటే ఫిక్స్డ్ అమౌంట్ లైక్ 200 రూపీస్, 300 రూపీస్ ప్రీపే చేసి బ్యాలెన్స్ ఎంతైతే అమౌంట్ ఉందో, ఆర్ఎల్స్ బ్యాలెన్స్ ఎంత పర్సెంటేజ్ అయితే అమౌంట్ బ్యాలెన్స్ ఉందో దాన్ని డెలివరీ టైంలో పే చేసుకోవడం. దీనివల్ల కూడా రిటర్న్స్ అనేవి రీసెంట్గా చాలా హెవీగా తగ్గాయి. ఈ ఆర్టీఓస్ ఏంది, రిటర్న్స్ ఏంది, సిఓడీస్ ఏంది, ఇలాంటివి ఎట్లా తగ్గించుకోవాలి, దీని మీద నేను యూట్యూబ్లో ఒక డీటెయిల్డ్ వీడియో చేసి పెట్టిన. కింద కమెంట్ సెక్షన్లో సిఓడి అని కమెంట్ చేయండి, ఆ వీడియో మీ DMsలో ఉంటుంది.